హలో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు కూడా నాకులాగే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించిన మెయిల్ నోటిఫికేషన్ వచ్చే ఉంటాయి. ఒకవేళ మీకు ఆ మెయిల్ నోటిఫికేషన్ రాలేదు అంటే ఏం కంగారు పడకండి. డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళండి, వాళ్ళ దగ్గర క్యాండిడేట్ నేమ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. సో మనం మెయిల్స్ వచ్చిన తర్వాత చేయాల్సిన నెక్స్ట్ పని రిజిస్టర్ అవ్వడం. సో రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూద్దాం. బట్ దానికన్నా ముందు మనం అసలు ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించిన ఒక గైడ్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఒక గైడ్ ని డీటెయిల్ గా చూద్దాం. ఆ గైడ్ లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ కి సంబంధించిన ప్యాటర్న్, టైం, వాళ్ళు ఇచ్చే ప్రొవైడ్ థింగ్స్, మన ల్యాప్టాప్ తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళకూడదా అన్ని దాంట్లో డీటెయిల్ గా ఉన్నాయి. మనం దాన్ని చెక్ చేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, ఇదే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కౌశలం సిటిజన్ ఇన్ఫర్మేషన్ గైడ్. ఈ యొక్క గైడ్ లో కౌశలం పోర్టల్ కి ఎలా రిజిస్టర్ అవ్వాలి స్టెప్ బై స్టెప్ ఉంది. అలాగే రిజిస్టర్ అయిన తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ లో డాష్ బోర్డ్ ఉంటుంది. అక్కడ మనం ఇంకా చాలా చూడగలం. మన ఒక ప్రొఫైల్ కంప్లీషన్, వెరిఫికేషన్ స్టేటస్, అసెస్మెంట్, జాబ్ రికమెండేషన్స్ అండ్ కోర్సెస్ ఇలాంటి ఎన్నో ఆ ఒక పోర్టల్లో ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ చూస్తే బిల్డింగ్ యువర్ ప్రొఫైల్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఇదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు రాయబోయే కౌశల్ అసెస్మెంట్ లో అసలు క్వశ్చన్స్ ఏంటి, ఏ విధంగా వస్తాయి, ఎంత టైం ఉంటాయి, ఇవన్నీ ఈ యొక్క 6th కౌశల్ అసెస్మెంట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఇలాంటిదన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మీరు పిన్ టు పిన్ డీటెయిల్ గా చెక్ చేయండి. సో ఇక్కడ 7th వన్ చూస్తే అసెస్మెంట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ టెస్ట్ స్టార్ట్ చేయక ముందుగానే మనం ఇక్కడ కెమెరా యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్ అండ్ ఫుల్ స్క్రీన్ మోడ్ ని మనం 1-2 సార్లుగా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. అండ్ 8th వన్ చూస్తే సిస్టమ్ రీడ్నెస్ ఆఫ్ అసెస్మెంట్స్ అంట. సో అలాగే 9th వన్ చూస్తే ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఐఎమ్ ప్లేస్డ్ ఫర్దర్ అంటే ఇక్కడ మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అండ్ 10th వన్ చూస్తే లీడర్ బోర్డ్ అండ్ లెర్నింగ్ ప్రోగ్రెస్, 11th వన్ ఏమో సేఫ్టీ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ 12th వన్ వచ్చి సపోర్ట్ అండ్ హెల్ప్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గైడ్ ని ఎలా ఉందో చెక్ చేసాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇక్కడ మనం డైరెక్ట్ గా రిజిస్టర్లోకి వెళ్ళొచ్చు, లేదా కింద సైన్ అప్ యాజ్ ఎ క్యాండిడేట్ ఉంది చూసారా, అందులో నుంచి రిజిస్టర్ అవ్వచ్చు. సో ముందు అసలు పోర్టల్ ఎలా ఉందో బ్రీఫ్ గా చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు రిజిస్టర్లోకి వెళ్ళిన తర్వాత ఫర్ గ్రాడ్యుయేట్స్ అని ఉంది చూసారా, అందులోకి వెళ్ళాలి. ఇక్కడ మన ఒక కరెక్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, వెరిఫైడ్ ఆధార్ నెంబర్ ఇవ్వండి. రాంగ్ ఆధార్ నెంబర్ లేదా మిస్ మ్యాచ్ ఆధార్ నెంబర్ ఇవ్వకండి. చూసుకుని 1-2 సార్లు చూసుకుని పర్ఫెక్ట్ ఆధార్ నెంబర్ మీదే ఇవ్వాలి. అండ్ ఆధార్ నెంబర్ కరెక్ట్ అయిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, మళ్ళీ చెప్తున్నాను, ఈ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్కి నోటిఫికేషన్స్ అంటే లైక్ ఓటీపీస్ వస్తాయి. సో మీరు పర్ఫెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి, వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎస్ఎంఎస్ వస్తుంది. సో మనం అది ఇచ్చిన తర్వాత మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన మెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అది ఎంటర్ చేయండి. దాని తర్వాత మన ఒక ఆధార్ వెరిఫైడ్ ఫోన్ నెంబర్ వస్తుంది, దానికి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పోర్టల్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో డాష్ బోర్డ్లోకి వెళ్తాం. ఇది మన ఒక ప్రొఫైల్. సో ఇది నా ప్రొఫైల్. సో ఈ ప్రొఫైల్లో చాలా ఉంటాయి. ప్రొఫైల్, జాబ్స్, కోర్సెస్, కెరియర్ ప్రొఫెషన్స్, మై లెర్నింగ్, వ్యూస్, జాబ్స్, లీడర్ బోర్డ్ ఇలాంటివి ఉన్నాయి. సో మనం డాష్ బోర్డ్లోకి వెళ్తే డాష్ బోర్డ్లో చాలా వస్తున్నాయి. ప్రొఫెషనల్ ఇన్ఫో, సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఏం కంగారు పడకండి ఫ్రెండ్స్, ఇలాంటిది అందరికీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ రీడ్నెస్ అసెస్మెంట్. సో ఇది మన ఒక హానెస్ట్ రివ్యూస్, మనం ఏం చేస్తున్నాం అదే ఇవ్వాలి. సో ఇక్కడ నేను డైలీ వర్క్ ఏం చేస్తానో అదే ఇచ్చుకున్నాను. నా ఒక మెయిన్ రీజన్ దీనికి నాకు జాబ్ కావాలని. నెక్స్ట్ నేను జాబ్ కోసం ఎన్ని అవర్స్, ఎన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను అంటే 1 to 2 months లో చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ సూటబుల్ జాబ్, విల్లింగ్ టు రీలొకేట్ అంటే నేను ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగానే ఉన్నాను. లేదు మీరు ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలోనే పెట్టుకోండి, లేదంటే ఇంకా హోమ్ టౌన్లో ఉన్నట్టు
లేదంటే హోమ్ టౌన్‌లోనే పెట్టుకోండి. మీ ఇష్టం. మీ ఆప్షన్ మీది. ఏదైనా పెట్టుకోండి. సో, నేనైతే ఇండియాలో ఎక్కడికి వెళ్దామన్నా రెడీగా ఉన్నాను. సో, ఇక్కడ మనం చూసుకుంటే మేము ఒక జాబ్స్ డైలీ ఎలా ఇచ్చుకుంటున్నాం మీకు మీదే స్టార్స్ ఇచ్చుకోమన్నారు. సో, నేను నాకు 5 స్టార్ ఇచ్చుకున్నాను. సో, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్ ఇంటర్వ్యూకి వీక్‌కి ఎంత టైమ్ ఇస్తున్నానంటే ఫస్ట్ లెస్ దాన్ 2 అవర్స్ పెట్టుకున్నాను. కానీ ఇంకా ఎక్కువ ఇస్తాను కదా! అని చెప్పి 2-5 అవర్స్‌కి మార్చేసాను. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వర్క్ యూ ఫర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఫర్ యూ అనంటే నేనైతే ఆఫీస్ వర్క్ చూసుకుంటాను. ఎందుకంటే నేను సైబర్ సెక్యూరిటీ బేస్డ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ యూ ఆఫర్డ్ లోవర్ సాలరీ ఇక్కడ లోవర్ సాలరీ అయినా పర్లేదు అంటే ఓకే. నేను రెడీగానే ఉన్నాను. నాకు ముందు జాబ్ వచ్చి ఎక్స్‌పీరియన్స్ కావాలని చూసుకుంటున్నాను. సో, నాకు ఇక్కడ లోవర్ సాలరీ అయినా పర్లేదు. నేను చేస్తాను. లేదు మీరు వెయిట్ చేయాలనుకుంటే 6-12 మంత్స్ వెయిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి ట్రైనింగ్ పీరియడ్. సో, ముందు మనకి ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ ఇస్తారు. 2-3 మంత్స్ ఫుల్ టైమ్ ఇస్తది. మీకు ఇష్టమైతే రావచ్చు. లేదంటే లేదు. నేనైతే వెళ్తాను. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి. సో, నెక్స్ట్ చూసుకున్నాక జాబ్ అప్లికేషన్స్ మీరు ఒక లాస్ట్ 3 మంత్స్‌లో ఎన్ని అప్లై చేసుకున్నారు అనంటే, నేను మోర్ దాన్ 10 పెట్టుకున్నాను. అండ్ ఎన్ని ఇంటర్వ్యూస్‌కి ఇచ్చారు అంటే, ఒక్కటే ఇచ్చాను. సో, అందుకనే ఒకటే ఇచ్చాను లాస్ట్ 3 మంత్స్‌లో. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇంటర్వ్యూ కాల్స్ ఆఫ్ దిస్ ప్లాట్‌ఫార్మ్ హౌ క్విక్లీ యూ కెన్ అటెండ్ అనేది వితిన్ 24 అవర్స్‌లో నేనైతే అవుతాను. సో, ప్రతి ఒక్కళ్ళు జాబ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అవ్వాలి. సో, సబ్మిట్ కొట్టేయండి. అయిపోయిన తర్వాత అంతే. ఇది మన ఒక పోర్టల్ ఫ్రెండ్స్. ఇది అచ్చం ఎలా ఉంది అంటే మనకు సూపర్ సెట్ ఐడియా ఉందో లేదో తెలీదు గానీ అచ్చం సూపర్ సెట్ లాగే ఉంది. కానీ నన్నడిగితే సూపర్ సెట్ కన్నా ఇంకా బావుంది. ఇందులో చూడండి ఇప్పుడు రికమెండెడ్ జాబ్స్ నేను సైబర్ సెక్యూరిటీ బేస్డ్ కాబట్టి నాకు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఎన్నొచ్చినాయో చూడండి. నే అసలు ఇది ఉందని కూడా నాకు తెలీదు. బట్ నేను చూడక నేను ఫస్ట్ షాక్ అయ్యాను. 3.5 ఎల్‌పీ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు అండ్ వ్యూ డీటెయిల్స్‌లోకెళ్తే ఇంకా ఉన్నాయి. దాని మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాడు. ఏ టైప్‌లో కావాలి ఎంత ఇస్తున్నాడు. అండ్ ఇంకా సైబర్ సెక్యూరిటీ లీడ్ అండ్ వ్యూవర్‌లోకెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి సైబర్ సెక్యూరిటీ మీద ఆల్మోస్ట్ వచ్చినాయి. దాని తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ మీద వచ్చింది. ఇన్ని ఉన్నాయని నేనే షాక్ అయిపోయాను. నాకైతే ఈ పోర్టల్ చాలా నచ్చింది. సూపర్ సెట్ కన్నా నాకు ఇది ఇంకా నచ్చిందని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సో ఫ్రెండ్స్ మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనలాంటి క్యాండిడేట్స్‌కి సచివాలయంలో ఎలాంటి థింగ్స్ ప్రొవైడ్ చేస్తామో, మనం ఎలాంటివి తీసుకెళ్ళాలి, ల్యాప్‌టాప్ తీసుకెళ్ళొచ్చా, తీసుకెళ్ళకూడదా ఇలాంటియన్ని నేను కనుక్కుంటా. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను క్లియర్ చేస్తా. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.